గౌరవనీయులు పెద్దలు మాజీ ఉపరాష్ట్రపతి శ్రీ వెంకయ్య నాయుడు గారు, గౌరవనీయురాలు కేంద్ర హెల్త్ ఫ్యామిలీ వెల్ఫేర్ సహాయ మంత్రి శ్రీమతి అనుప్రియ పాటిల్ గారు, కేంద్ర గ్రామీణ శాఖాభివృద్ధి కమ్యూనికేషన్ సహాయ మంత్రి గౌరవనీయులు పెమ్మసాని చంద్రశేఖర్ గారు, తెలంగాణ వైద్యారోగ్య శాఖ మంత్రి గౌరవనీయులు దామోదర్ నరసింహ గారు, ఆంధ్రప్రదేశ్ హెల్త్ మినిస్టర్ సత్యకుమార్ యాదవ్ గారు, విశాఖపట్నం పార్లమెంట్ సభ్యులు భరత్ గారు, ఈరోజు మనందరం ఇంత ఉత్సాహంగా ఇక్కడ పార్టిసిపేట్ కావడానికి కారకులైనటువంటి బసవతారకం ఫౌండేషన్ క్యాన్సర్ హాస్పిటల్ చైర్పర్సన్ అయినటువంటి నటరత్న నందమూరి బాలకృష్ణ గారు, మొన్నటి వరకు సినిమాల్లోనే చప్పట్లు కొట్టేవాళ్ళు, రేపు రాబోయే రోజుల్లో సమాజ సేవలో ఎవరు బాగా చేస్తున్నారంటే దానికి చిరునామాగా బాలకృష్ణ గారు తయారవుతారు. అలాంటి బాలకృష్ణ గారికి మనస్ఫూర్తిగా అభినందనలు, ధన్యవాదాలు. ఈరోజు ఈ యొక్క సంస్థ సక్సెస్ కారణమైనటువంటి డాక్టర్లు, మాజీ ప్రజెంట్ ట్రస్ట్ బోర్డు సభ్యులు, సిబ్బంది, దాతలు, అదే మరి క్యాన్సర్ విజేతలు కూడా ఎంతో స్ఫూర్తిదాయకంగా నిలిచారు. అలాంటి అందరికి కూడా 25 సంవత్సరాల శుభ సందర్భంగా రజతోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు నాకు అందరికంటే ఎక్కువ ఆనందపడే వ్యక్తిని నేను. ఆలోచన వచ్చినప్పటి నుంచి ఇంతవరకు ఈ యొక్క హాస్పిటల్కి కాస్తో కూస్తో ఎప్పుడు వీలైతే అప్పుడు దీనికి సేవ చేసే అవకాశం నాకు వచ్చింది. దానికి ఎంతో సంతోషంగా ఉన్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ప్రతి ఒక్క సక్సెస్కి ఒక స్టోరీ కూడా ఉంటుంది. మా అత్తమ్మ బసవతారకం గారు మా కుటుంబానికి ఒక పెద్ద దిక్కు. ఎన్టీఆర్ సినిమాల్లో బిజీగా ఉండేవారు, ఆయనకి ఎప్పుడు కూడా టైం ఉండేది కాదు. అంత పెద్ద కుటుంబాన్ని ఎంతో విలువలతో క్రమశిక్షణతో పెంచారు. కుటుంబంలో అనుబంధాలు, ఆప్యాయతలు పంచారు. అందరినీ ఎంతో ప్రేమగా కేరింగ్గా చూసుకునేవారు. నా ఉద్దేశంలో చాలామంది చూశాను, కానీ అవి ఒక మానవతావాది. అలాంటి ఆవిడికి మీరు ఒకసారి చూస్తే క్యాన్సర్ రావడం చాలా బాధ కలిగింది మాకందరికీ. అయితే ఆ రోజు మనం చూసుకుంటే క్యాన్సర్ వచ్చినప్పుడు పెద్ద హాస్పిటల్స్ కూడా లేవు. ఆవిడ సఫరింగ్ కూడా చూసాం. ఆ రోజు తమిళనాడులో అడయార్, ముంబైలో టాటా ఆసుపత్రి, ఇలాంటివి 1-2 ప్లేసుల్లోనే హాస్పిటల్స్ ఉండేటివి. ఎవరైనా ఇప్పుడే వెంకయ్య నాయుడు గారు ఒక మాట మాట్లాడారు. ఆ రోజు క్యాన్సర్ అనేది డబ్బులుండే వాళ్ళకే వచ్చేదని, దాన్ని రాచపుండు అనేవాళ్ళు. అలాంటిది క్యాన్సర్ రాను రాను పెరిగే పరిస్థితికి వచ్చింది. అక్కడి నుంచి చాలా సఫర్ అయ్యారు. ఆవిడ సఫరింగ్ మేమంతా చూసాం. కడాన అమెరికాకు కూడా తీసుకెళ్ళి ట్రీట్మెంట్ ఇప్పించిన. ఎగ్జాక్ట్గా మేము ఆగస్ట్ క్రైసిస్లో ఎన్టీ రామారావు గారు తిరిగి ముఖ్యమంత్రి నెలలోనే, 1 నెల 2 నెలల్లోనే ఆమె చనిపోవడం చాలా బాధ కలిగింది. ఆ షాక్ నుంచి ఎన్టీఆర్ తట్టుకోవడానికి కూడా చాలా సమయం పట్టింది. అయితే ఆ రోజు ఆయనకి ఒక కోరిక, ఒక ఆలోచన.
మళ్ళీ పేదవాళ్ళకు ఇబ్బంది లేకుండా శాశ్వతంగా ఒక మంచి హాస్పిటల్ కడితే బాగుంటుందనే ఆలోచన ఆయన చేయడం, అదే విజన్. ఆ రోజు ఆయన ఆలోచనే ఆ రోజు ఇంత మునిపే రామ్మోహన్ రావు గారు చెప్పారు. ఆ రోజు ఆయన ఆలోచించి సెంటర్లో ఒక 8 ఎకరాలు 6 ఎకరాల భూమిని ఇచ్చారు. అది రిజిస్ట్రేషన్ చేశాం. ఎగ్జాక్ట్గా 4 నెలల్లో 89లో గవర్నమెంట్ పోయింది. అక్కడి నుంచి ఇది చాలా సమయం పట్టింది మాకు. ఆ సమయం మీరు చూస్తే మళ్ళీ 96, 97 వరకు దానిపైన ఎక్కువ శ్రద్ధ పెట్టలేకపోయాం. మళ్ళీ నాకు ఒక ఆలోచన, ఈ హాస్పిటల్ని ఎన్టీఆర్ రామారావు గారి విజన్ని మా అత్తమ్మ గారిని శాశ్వతంగా గుర్తుపెట్టుకునే విధంగా చేయాలనే సంకల్పంతో ఆనాడు ఇప్పటికి కూడా జ్ఞాపకం, కోడెళ్ల శివప్రసాదరావు గారు ఫస్ట్ మేనేజింగ్ ట్రస్టీగా ఉండి అన్ని బాధ్యతలు తీసుకొని ముందుకు పోయారు. అమెరికాలో తులసి గారు అక్కడుండి ఫండ్స్ అన్ని మొబిలైజ్ చేసి వారు కూడా పూర్తిగా సహకరించారు. వీరందరి సహకారంతో ఇప్పుడే డాక్టర్స్ అందరితో మాట్లాడుతున్నా, వీళ్ళందరి సహకారంతో నోరి దత్తాత్రేయ లాంటి డాక్టర్స్ అందరూ కూడా సహకరించారు. చాలామంది ఎన్ఆర్ఐలు, రాజ్యసభ సభ్యులు, వ్యాపారవేత్తల సహకారంతో ఆసుపత్రి నిర్మాణం చేపట్టాం. టాటా ట్రస్ట్ కూడా అడిగితే ఆ రోజుట్లోనే వాళ్ళు కూడా ఉదారంగా సిఎస్ఆర్ ఇచ్చారు. 2000 సంవత్సరంలో ఆనాటి ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి మామూలుగా ప్రైవేట్ హాస్పిటల్స్ కానీ ట్రస్ట్ హాస్పిటల్స్ పెద్దగా ముందుకొచ్చి ఇనాగరేట్ చేయలేదు. పిలిచిన వెంటనే ఎన్టీ రామారావు గారి పైన అభిమానంతో, అంతేకాకుండా నాకుండే సన్నిహిత సంబంధాలతో ఆయన వచ్చి 100 పడకల ఆసుపత్రి ప్రారంభించాం. అది ఒక ఫౌండేషన్. తండ్రి ఒక మొక్క నాటితే, ఒక ఆలోచన చేస్తే దాన్ని కొడుగ్గా బాధ్యత తీసుకొని బాలకృష్ణ గారు ఈరోజు ఒక మహాకల్పవృక్షంగా తయారు చేసిన ఘనత బాలకృష్ణ గారికి దక్కింది. అయితే ఈరోజు నిరంతరం తపనతో, దీక్షతో ఆసుపత్రిని క్యాన్సర్ బాధితుల పట్ల ఒక దేవాలయంగా మార్చారు. అయితే ఏ వ్యవస్థ అయినా ఒకసారి అనేక సమస్యలు కూడా ఉంటాయి. 20 సంవత్సరాల ప్రస్థానంలో ఎంతోమంది త్యాగంగా ముందుకొచ్చి పనిచేశారు, ఎన్నో విధంగా సేవలు చేశారు. ఇందులో మాకు కూడా కొన్ని సవాళ్ళు కూడా వచ్చాయి. ఆ సవాళ్ళను మీరు చూస్తే ఆ రోజు మేనేజ్మెంట్లో కొన్ని సమస్యలు వచ్చాయి. ఆ సమస్యలు వచ్చినప్పుడు ఈ యొక్క వ్యవస్థ మనుగడ ఉంటుందా అనే అనుమానం కూడా వస్తే, అలాంటి సమయంలో మేమందరం అనుకుని ఎవరైతే దీన్ని నడిపించగలుగుతారనుకుంటే గుర్తొచ్చిన వ్యక్తి బాలకృష్ణ గారు. బాలకృష్ణ గారికి 15 సంవత్సరాల మునుపు ఈ బాధ్యత తీసుకుంటే ఈరోజు బ్రహ్మాండంగా పనిచేయడమే కాకుండా రాబోయే రోజుల్లో తిరుగులేని వ్యవస్థగా, అన్స్టాపబుల్గా దీన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. ఆయన ఎప్పుడు కూడా బిజీగా ఉంటాడు. సినిమాల్లో ఇప్పుడు కూడా ఈ వయసులో ఎవరు సినిమాల్లో కూడా మామూలుగా రిటైర్ అయిపోయి ఉంటారు, లేదంటే క్యారెక్టర్ ఆర్టిస్ట్గా తయారవుతారు. ఇప్పుడు కూడా ఎవర్ గ్రీన్ హీరోగా డిమాండ్ ఉంది. పిక్చర్లు కూడా బ్రహ్మాండంగా ఆడుతున్నాయి. ఇంకొక పక్క హిందూపూర్ ఎమ్మెల్యేగా కూడా బ్రహ్మాండంగా పనిచేస్తూ మొట్టమొదటి నుంచి ఇప్పటి వరకు గెలిచే నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ హిందూపూర్ నియోజకవర్గం. మెజారిటీ కూడా తగ్గడం లేదు. అక్కడ కూడా బ్రహ్మాండంగా చేస్తున్నారు. మామూలుగా బిజీగా ఉండే వ్యక్తులను ఎప్పుడు కూడా ఇలాంటి చేయలేం, పట్టించుకోం. ఒక ప్యాషన్ ఉంది, ఒక ఎంపతి ఉంది, ఒక కంపాషన్తో పనిచేస్తూ ఉంటాడు. ఎంత బిజీగా ఉన్న క్యాన్సర్ ఆసుపత్రికి వెళ్ళడం, ఆయన క్యాన్సర్ పేషెంట్తో వ్యవహరించే తీరు చాలా, అంటే ఆయన మనసులో ఒక ఆవేదన,
చేయాలనే తపన, అందువల్లనే ఈ సంస్థ ఈ స్థాయికి వచ్చింది. నేను చాలాసార్లు చాలామందిని చూశాను. ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్ పెడితే కూడా కష్టపడిన ఈ సమయంలో బాలకృష్ణ గారు ఒక నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ పెట్టి ప్రపంచమంతా తిరిగి డొనేషన్స్ కలెక్ట్ చేయడమే కాకుండా సిఎస్ఆర్ కోసం పదే 10 మందికి చెప్పి ఒక సేవాభావంతో ముందుకు పోయారు. దానివల్లనే ఈరోజు ఈ వ్యవస్థ ముందుకొచ్చే పరిస్థితికి వచ్చింది. 25 సంవత్సరాలు ఈరోజు వ్యవస్థ వల్ల వేలాది కుటుంబాలకు ధైర్యాన్ని ఇచ్చింది, వెలుగునిచ్చింది. ఒక చిన్న ముక్కగా పెట్టిన ఇది 650 పడకల ఆసుపత్రి, 250 మంది పైన నిపుణులైన వైద్యులతో బ్రహ్మాండమైన సేవలు అందిస్తున్నారు. ప్రతి సంవత్సరం 3 లక్షలకు పైగా అవుట్ పేషెంట్లు, 90,000కు పైగా ఇన్ పేషెంట్లకు సేవలు అందిస్తూ ఉంది. సంవత్సరానికి 8,000 ఆపరేషన్లు చేస్తున్నారు. 22 మందికి ప్రతిరోజు ఆపరేషన్ చేసే పరిస్థితికి వచ్చారు. ఇది మనం చూస్తే ఈ ఆసుపత్రికి వచ్చే ప్రతి రోగి కేవలం ఒక పేషెంట్గా కాదు, అతను ఒక కుటుంబానికి ఆశ. ఆ ఆశను నిలబెట్టే సంస్థ బసవతారకం ఆసుపత్రి. పేద వర్గాలకు నిజమైన గుండె ధైర్యంగా నిలబడిన ఏకైక వ్యవస్థ బసవతారకం వ్యవస్థ. మన రాష్ట్రంలోనే కాదు, తెలంగాణ, అటు 2 రాష్ట్రాలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, ఒరిస్సా, ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి వస్తున్నారు. ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే ప్రివెంటివ్ క్యాన్సర్ కింద 1600 పైన శిబిరాలు పెట్టారు. 3 లక్షల కంటే ఎక్కువ మందిని ప్రీ స్క్రీనింగ్ చేసి మొత్తం స్క్రీనింగ్ అంతా చేసి ముందుకు తీసుకుపోయే పరిస్థితికి వచ్చారు. నర్సింగ్ కళాశాలలు, పారామెడికల్ విద్యా సంస్థల ద్వారా నిపుణులు అందిస్తున్నారు. మొన్నే నా దగ్గరికి వచ్చినప్పుడు అమరావతిలో హాస్పిటల్ పెడతామంటే నేను పూర్తిగా స్వాగతించాను. 1000 పడకల ఆసుపత్రి పెట్టడానికి ముందుకు వచ్చారు. బాలకృష్ణ గారిని, మేనేజ్మెంట్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా, స్వాగతిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకొక పక్కన ఈరోజు దేశంలోనే అనుప్రియ పాటిల్ గారు చెప్పారు, క్యాన్సర్ కానీ అదే మరిగా అనేక డిసీజెస్తో బాధపడే కేంద్రం కూడా అనేక విధాలుగా ముందుకు వస్తూ ఉంది. ఒక్క క్యాన్సర్ మనం చూస్తే 2024లో 15 లక్షల మంది పైన క్యాన్సర్ కేసులు వచ్చాయి. ప్రతి సంవత్సరం 9 లక్షల మంది చనిపోతున్నారు. అంటే ఏ విధంగా ఉందో మనం ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు మనం కూడా దీని మీద ఆంధ్రప్రదేశ్ అయితే 2 మినిస్టర్స్ కూడా చాలా ఎలాబరేట్గా చెప్పారు. తెలంగాణలో క్యాన్సర్ కోసం ఏం చేస్తున్నామని రాజనరసింహ గారు చెప్పారు. సత్యకుమార్ యాదవ్ గారు ఆంధ్రప్రదేశ్లో ఏం చేస్తున్నాం అవన్నీ కూడా వారు కూడా చెప్పడం జరిగింది. ఈరోజు మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది, క్యాన్సర్ బారిన ఎవరన్నా పడితే ఆ కుటుంబమే కుప్పగూలిపోతుంది. మానసికంగా, ఆర్థికంగా చితికిపోతారు. ఎంత ధైర్యంగా ఉన్న వ్యక్తులైనా సరే ఆ కుటుంబంలో ఒక్కసారి క్యాన్సర్ వచ్చిందంటే పూర్తిగా మానసిక స్థైర్యాన్ని కోల్పోయే పరిస్థితి వస్తుంది. ఇలాంటి సందర్భంలో ఇప్పుడు వచ్చినటువంటి 2-3 చూసాం. చాలా ధైర్యంగా వాళ్ళు ఒక సక్సెస్ స్టోరీలు కూడా చెప్పే పరిస్థితికి వచ్చారు. ఎప్పుడైనా సరే బ్రెస్ట్ క్యాన్సర్లో మనం ముందుగా డిటెక్ట్ చేయగలిగితే మనం చాలా వరకు నివారించుకునే పరిస్థితి ఉంటుంది. దీనికోసం ప్రివెంటివ్, ప్రిడిక్టివ్, క్యూరేటివ్ విధానాన్ని మనం అవలంబించాల్సిన అవసరం ఉంది. నేను ఒకటే బసవతారకం హాస్పిటల్ మేనేజ్మెంట్ని కోరుతున్నా. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు చూశాను, సమైక్య ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ హాస్పిటల్కి అన్ని ప్రభుత్వాలు ఆదరణ చూపించాయి. విడిపోయిన తర్వాత కూడా 2 ప్రభుత్వాలు, ఏ ప్రభుత్వాలు వచ్చినా అందరూ కూడా సహకరించారు. ఆ విధంగా సహకరించిన అన్ని ప్రభుత్వాలకి, అన్ని పార్టీలకి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నా.
మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఈ ఆర్గనైజేషను నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్. ఈరోజు దేశంలో కొన్ని మోడల్స్ రావాల్సిన అవసరం ఉంది. పబ్లిక్ హెల్త్ ఒకటే, గవర్నమెంట్ ఒకటే, హెల్త్ సెక్టర్లో అందరూ ఆరోగ్యాన్ని కాపాడలేం. ఇటీవల ప్రైవేట్ సెక్టర్లో కూడా చాలా హాస్పిటల్స్ వస్తున్నాయి. అయితే ప్రైవేట్ సెక్టర్లో వచ్చే హాస్పిటల్లో లాభార్జన ఉంటుంది, షేర్ హోల్డర్స్ కానీ అన్ని విధాలుగా. అలాంటి సమయంలో నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ రాగలిగితే, సమర్థవంతంగా పనిచేయగలిగితే నిజమైన పేదలకు నిజమైన వైద్య సేవలు జరిగే పరిస్థితి వస్తుంది. అది రావాలంటే బసవ తారకం లాంటి నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ ఇంకా ఎక్కువ రావాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను. అది వచ్చినప్పుడే ఇవన్నీ కూడా సాధ్యం అవుతాయి. ఇక్కడ ఈ సందర్భంలో నేను ఒక్క విషయం ఇక్కడ చెప్పాలి. ఎన్టీఆర్ వేసిన ఫౌండేషన్ ఇప్పటికే కొంతమంది చెప్పారు. మేము ఆయన ఆశయాల కోసం ఒక రాజకీయ పార్టీలో పనిచేస్తున్నాం. ఒక ఫిల్మ్ యాక్టర్గా బాలకృష్ణ గారు బసవతారకం ఆసుపత్రిని బ్రహ్మాండంగా నడిపిస్తున్నాడు. ఇంకొక పక్క డాక్టర్ అయినటువంటి మా మిస్సెస్ భువనేశ్వర్ గారు ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ పెట్టి, ట్రస్ట్ ద్వారా తలసీమియా కానీ, ఎడ్యుకేషన్ కానీ అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఇవన్నీ చూసినప్పుడు ఒక వినూత్నమైన కార్యక్రమాలకు నాంది పలికారు. ఇద్దరు పిల్లలు కూడా కొడుకు తల్లి పేరు పెట్టుకొని సేవా కార్యక్రమాలు చేస్తే, కూతురు తండ్రి పేరు పెట్టుకొని సేవా కార్యక్రమాలు చేసే ఏకైక కుటుంబం ఎన్టీఆర్ కుటుంబం. ఇద్దరికీ డబ్బులు అవసరం లేదు. బాలకృష్ణ గారు ఈ సమయం పెడితే ఇంకొక సినిమాలో యాక్ట్ చేసి కొంచెం డబ్బులు వస్తాయి. ఆవిడ ఈ సమయం ఖర్చు పెట్టి నేరుగా పోయి హెరిటేజ్లో కూర్చుని డబ్బులు వస్తాయి. కానీ ఇద్దరు కూడా ఇక్కడ పేదలకు సేవ చేసినప్పుడు ఉండే ఆనందం అక్కడ వ్యాపారం చేసినప్పుడు కానీ, యాక్టింగ్ చేసినప్పుడు వచ్చే డబ్బులతో కాదు. అది ఆ రోజు ఆ కుటుంబం యొక్క విశిష్టత అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆ పుణ్య దంపతులు ఎక్కడున్నారు, స్వర్గం నుంచి నిండు మనసుతో ఆశీర్వదిస్తారు. ఆ నిండు పుణ్య దంపతులు చేసుకున్న పుణ్యం కానీ ఈరోజు అటు బాలకృష్ణ గారు, భువనేశ్వర్ గారు చేసే సేవల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ నేను ఒకటే మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఎక్సలెంట్ వర్క్ చేస్తున్నారు. నాకు కొన్ని సందర్భాల్లో కూడా కొన్ని సమస్యలు కూడా నాకు వచ్చాయి. ఆ సమస్యలన్నీ అధిగమించాం. ఇప్పుడు సేఫెస్ట్ హ్యాండ్స్ బాలకృష్ణ గారి ఆధ్వర్యంలో 25 సంవత్సరాలు చూపించిన ప్రగతి ఒక స్టేజ్ అయితే, రాబోయే 25 సంవత్సరాల్లో భారతదేశంలోనే నెంబర్ 1 నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్గా బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ తయారై కొన్ని లక్షల మంది జీవితాల్లో వెలుగు చూపిస్తుంది. ఎవరైనా సరే విరాళాలు ఇవ్వాలంటే, మంచి పని చేయాలంటే మీరు చేయండి. మీరు చేసే ఓపిక లేకపోతే బెస్ట్ ప్లాట్ఫామ్ కూడా బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటూ 25 ఏళ్ళు సెలబ్రేషన్ చేసుకుంటున్నాం. మళ్ళీ బాలకృష్ణ గారి ఆధ్వర్యంలో 50 ఇయర్స్ సెలబ్రేషన్ కూడా చేసుకొని ఈ వ్యవస్థ ప్రగతి కోసం మనందరం కూడా ముందుకు పోవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ ఈరోజు ఇక్కడికి వచ్చిన శ్రేయోభిలాష్ అందరినీ పేరు పేరున మనస్ఫూర్తిగా అభినందిస్తూ అందరికీ నమస్కారాలు. జై హింద్. Thank you, sir. Thank you very much. On that note, may I request Chairman Garu to felicitate the Honorable Chief Minister of Andhra Pradesh, Shri Nara Chandrababu Naidu Garu.
Thank you, sir. Thank you very much. And now I request Bharat Garu to propose the word of thanks. It's been a very long day, but I'll conclude it quickly. Respected Chief Guest Chandrababu Naidu Garu, Honorable former Vice President of India Venkaiah Naidu Garu, Honorable Union Ministers Anupriya Garu, Pemasani Chandrasekhar Garu, Honorable State Health Minister Satyaprasad Garu, Damodar Raj Narasimha Garu, Chairman Balakrishna Garu and all trustees, and all the guests in the audience. As we conclude this Silver Jubilee celebration, I have the privilege of offering a